Hello my dear students, welcome to Listen Computer Paint. Paint కి సంబంధించిన క్లాసెస్లో ట్యూటోరియల్ నెంబర్ 5లో ఉన్నాం. ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఇంకా పెయింట్ అనేది క్లోజ్ చేసేస్తాను. మ్యాక్సిమం ఈ వీడియో లేదంటే నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది. ఓకే, ఇంతవరకు నేను పెట్టిన కనుక క్లాసెస్ కనుక మీరు చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ట్యూటోరియల్స్ అన్ని చూసి అప్పుడు ఈ వీడియోలోకి రండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఫైల్లో మనం న్యూ ఓపెన్ అండ్ రీసెంట్ సేవ్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా సేవ్ యాజ్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సేవ్ యాజ్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే మనం డయాగ్రామ్ కానీ డ్రాయింగ్ కానీ పెయింట్ చేస్తామో ఆ పెయింట్ చేసిన యొక్క డయాగ్రామ్ కానీ డ్రాయింగ్ కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరే ఫార్మేట్లోకి, అంటే మనకు పిఎన్జీ ఫార్మేట్లో కావాలా, జేపీజీ ఫార్మేట్లో కావాలా, బిట్ మ్యాప్ పిక్చర్లోకి కావాలా, గిఫ్ట్ పిక్చర్లో కావాలా, వేరే ఎటువంటి ఫార్మేట్లోకి మనకి కావాల్సి వస్తే మనం ఈ యొక్క పిక్చర్ని, ఆ యొక్క పెయింటింగ్ని, ఆ యొక్క డ్రాయింగ్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం డ్రా చేసుకున్న దాన్ని సేవ్ చేసుకున్న తరువాత మనం దీన్ని మనకు కావాల్సిన ఫార్మేట్లోకి మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాను, ట్రీ డయాగ్రామ్ ముందుగా ఓపెన్ చేసా, చూడండి. ఇక్కడ నేను సేవ్ యాజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పిఎన్జీ పిక్చర్లో కావాలనుకున్నాను అనుకుంది, పిఎన్జీ పిక్చర్ని క్లిక్ చేసా. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, సేవ్ యాజ్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. కాకపోతే మనకి ఇదేమవుతుందంటే ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఒక పిఎన్జీ అనే ఫార్మేట్లోకి మనకు సేవ్ యాజ్ అవుతుంది అనమాట. అలాగే మనకు ఏ ఫార్మేట్లో కావాలితే ఆ ఫార్మేట్లోకి సేవ్ యాజ్ చేసుకోవడం కోసం మనకి యూజ్ అయ్యేదే సేవ్ యాజ్. ఓకే, ఇంకా సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ డెస్క్టాప్, ఇది క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ మనకు డెస్క్టాప్ ఉంది కదా, ఈ డెస్క్టాప్లో మనకు వాల్పేపర్ కింద సెట్ అవుతుంది. అందుకు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలైన మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవి మీకు బాగా ఎక్సెల్లో కానీ ఎంఎస్ ఆఫీస్లో కానీ పవర్ పాయింట్లో కానీ వర్డ్లో కానీ ఏ ఆప్షన్స్ యూజ్ చేసినా దాంట్లో మీకు ఇవి తప్పనిసరిగా యూజ్ అవుతాయి. అవే ఏంటంటే దీన్ని కట్ అంటారు. చూడండి, ఇక్కడ మనకు సిజర్ సింబల్లో చూసారా కత్తిరిలాగా, దాన్ని మనకు ఏమంటారంటే కట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 పేపర్స్ రూపంలో కనిపిస్తుంది చూసారా, దాన్ని మనకు ఏమంటారంటే కాఫీ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఒక ప్లాంక్ కనిపించి దాని పక్కన ఒక చిన్న పేపర్ అటాచ్ చేసినట్టు ఉంటుంది చూసారా, దాన్ని మనకు ఏమంటారంటే పేస్ట్ అంటారు. ఓకే, ఈ కట్, కాఫీ, పేస్ట్ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే మనం ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా టెక్స్ట్ని కానీ ఏదైనా పిక్చర్ని కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలా, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలనే దానికోసం మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. అసలు ఈ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఏంటనేది ఒకసారి దీని షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇవి యూజ్ చేయాలంటే ముందు నేను ఏం చేస్తానంటే ఇందులో ఇంపోర్ట్, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న యారోని చూసారా, ఈ ఒక చిన్న యారోని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇంపోర్ట్ మనకి ఓల్డ్ వెర్షన్స్లో వచ్చేసి మనకి ఏమైనా ఉండేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది. ఓల్డ్ వెర్షన్స్లో మనకి ఏమైనా ఉండేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది, లేదా ఆర్ ఇన్సర్ట్ పిక్చర్, లేదా బాగా ఓల్డ్ వెర్షన్లో ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్స్ ఉండేవి. బాగా ఓల్డ్ వెర్షన్స్లో ఫ్రమ్ ఫైల్ అని ఉండేది, లేదంటే ఇన్సర్ట్ పిక్చర్ అనే ఆప్షన్ ఉండేది, లేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది. ఇప్పుడు దీంట్లో ఏమొచ్చాడంటే మనకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. చూడండి, అన్నిటికీ ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ ఒకటే. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డయాగ్రామ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మన సిస్టంలో ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్న డయాగ్రామ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చుట్టూరు చూడండి, మీకు బ్లాక్ కలర్ డాట్స్లో అలాగే మీకు ఒక చిన్న బాక్సెస్ రూపంలో కనిపిస్తుంది చూసారా, అలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు అది సెలక్షన్ అయ్యి ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఇలా సెలక్షన్ అయ్యి ఉందో మనం దాని కార్నర్స్ కానీ దానికి మనకు
హారిజెంటల్గా కానీ వెర్టికల్గా కానీ దాని యొక్క సెంటర్ పాయింట్స్గా మనకు వెళ్ళినట్లయితే, కార్నర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి యారోస్ వస్తాయి. అలాగే మనం దీని మిడిల్లోకి వెళ్ళినట్లయితే మనకు 4 యారోస్ వస్తాయి. ఈ 4 యారోస్ సాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం పిక్చర్ని మూవ్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేయొచ్చు. ఓకే, ఇంకా చూడండి ఈ కార్నర్స్ని ఇలా పట్టుకొని మనం జూమ్ సైజ్ని తగ్గించవచ్చు, పిక్చర్ యొక్క సైజ్ని ఈ విధంగా తగ్గించవచ్చు. ఓకే, ఇలా ఒక పిక్చర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ తెచ్చుకున్న పిక్చర్ని చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉంది చూసారా, నాకు ఈ ప్లేస్లో ఉంది. ఈ డయాగ్రామ్ అనేది నాకు ఈ ప్లేస్లో ఉంది కదా, నాకు ఈ ప్లేస్లో ఉండకూడదు, కానీ అది వేరే ఒక ప్లేస్లోకి నేను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కట్. దీని యొక్క షార్ట్ కట్ మనకి ఏమంటారంటే Ctrl+X. ఓకే, Ctrl+X క్లిక్ చేసినా లేదా కట్ చేసినా మనకు కట్ అయిపోతుంది. చూడండి, కట్ అయిపోయిందా. మళ్ళీ మనకు అది కావాలంటే ఏం చేయాలి, పేస్ట్. ఓకే, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక పెన్ ఉంది. ఈ పెన్ ఏం చేస్తారంటే మీరు జోబులో పెట్టుకున్నారు. ఆ జోబులో పెట్టుకున్న దాన్ని కాస్త మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే షర్ట్ పాకెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే జోబులో ఉన్న పెన్ని మనం ఏం చేయాలి, తీయాలి కదా. అలా తీయాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే కట్. ఓకే, అక్కడి నుంచి తీస్తే మనకి ఏమవుతుంది, ఆ ప్లేస్ నుంచి మనకి పోతుంది కానీ అది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. అది మనకి ఎక్కడ ఉంటుంది తర్వాత చేతిలోకి వస్తుంది. చేతిలో అంటే పేస్ట్ ఫ్రమ్ ఏదైతే ఉందో మనకి క్లిప్ బోర్డ్, ఈ క్లిప్ బోర్డ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, అది షర్ట్ పాకెట్లో పెడుతున్నాం. అలా షర్ట్ పాకెట్లో పెట్టేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, పేస్ట్. ఓకే, చూడండి మీకు కట్ యొక్క షార్ట్ కట్ మీకు ఇవన్నీ ఇక్కడ రాస్తాను. కట్, దీని షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే Ctrl+X. దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే Ctrl+X. కట్ యొక్క షార్ట్ కట్ Ctrl+X. కాఫీ, దాని షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే Ctrl+C. పేస్ట్, దాని షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే మనకు Ctrl+V. ఓకే, కట్ షార్ట్ కట్ Ctrl+X, కాఫీ షార్ట్ కట్ Ctrl+C అండ్ పేస్ట్ షార్ట్ కట్ Ctrl+V. ఓకే, ఈ కట్ కాపీ సహాయంతో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం కట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫైల్స్ని కానీ పిక్చర్స్ని కానీ డేటాని కానీ మనం దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మనకు దీని సెలక్షన్ అంటారు. ఈ సెలక్షన్ సహాయంతోనే మనం సెలక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెక్టాంగులర్ సెలక్షన్ తీసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఇది ఒరిజినల్ ఇలాగే ఉండాలి, దీన్ని లాంటిది ఇంకొక డూప్లికేట్ నాకు ఒకటి క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏం యూజ్ అవుద్ది అంటే కాఫీ. ఇప్పుడు చూడండి, నేను కాఫీ క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమైంది, ఏం కాలేదు. కానీ సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్ చేసుకుంది. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంది, దీని యొక్క కలర్స్ ఎలా ఉంది, దీని ఫార్మేట్ ఎలా ఉంది, మొత్తం అంతా ఒక అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే మనం పేస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డూప్లికేట్ అనేది ఇంకోటి వస్తుంది. చూడండి, నేను చూపిస్తా. సెలక్షన్ చేసా, కాఫీ క్లిక్ చేసా, ఇప్పుడు పేస్ట్ అన్న వచ్చిందా, కాఫీ క్లిక్ చేసా, ఇప్పుడు పేస్ట్ అన్న వచ్చింది కదా. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. సో ఈ విధంగా మనం కట్ టు కాపీ పేస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అనే ఆప్షన్ నుంచి మనం తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన. దాని యొక్క షార్ట్ కట్స్ ఇక్కడ రాశాను నేను. కట్ యొక్క షార్ట్ కట్ Ctrl+X, కాపీ షార్ట్ కట్ Ctrl+C, పేస్ట్ షార్ట్ కట్ Ctrl+V. ఓకే, ఇంకా సెలక్షన్ చూడండి, మీకు కట్ గురించి చెప్పాను. కట్ అర్థమైంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాపీ వచ్చేసి ఏంటంటే సేమ్ అదే యొక్క డేటాని, దాని యొక్క స్ట్రక్చర్ని లేదా అదొక ఇన్ఫర్మేషన్ సేమ్ అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ డూప్లికేట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. పేస్ట్ నుండి కట్ చేసినా మనం కాపీ చేసినా అది మనకి రావాలి అంటే మనం పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా సెలక్షన్లో రెక్టాంగులర్ సెలక్షన్ అంటే మీరు ఏదైతే ఇలా సెలెక్ట్ చేస్తారో అదే ఒక రెక్టాంగులర్ ఫామ్లో అవుతుంది. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారం కానీ చతురస్రాకారం అయినా ఒక బాక్స్ షేప్లోకి మనకు వస్తుంది అనమాట రెక్టాంగులర్ సెలక్షన్ అయితే కనుక. ఒకవేళ కనుక మీరు ఫ్రీ ఫామ్ సెలక్షన్ తీసుకున్నారనుకోండి, ఫ్రీ ఫామ్ సెలక్షన్ అంటే ఏంటంటే మీరు ఎలాగైతే డ్రా చేస్తారో అది మాత్రమే మీకు సెలెక్ట్ అవుతుంది. చూసారా, మీరు ఏ విధంగా అయితే డ్రా చేస్తారో మీకు అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అవి సెలక్షన్స్. ఇంకా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మొత్తం మనకి ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో డ్రాయింగ్ ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను
ట్రాన్స్పరెంట్ సెలక్షన్ క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్పరెంట్ సెలక్షన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు దీని యొక్క స్పేస్ చూడండి, మనం ఒక డ్రాయింగ్ ఏరియా గీసాం. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే ఈ వైట్ కలర్ ఉంది చూసారా, ఈ వైట్ కలర్ అనే దానికి మనకి వెనకాల ఉన్న డయాగ్రామ్ అనేది మనకు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించాలి అనుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, మీకు చూపిస్తా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా నాకు బ్యాక్గ్రౌండ్ కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పెడతాను. ఇప్పుడు చూసారా మీకు ఏ విధంగా ఉందో, మళ్ళీ పెడుతున్నా చూడండి. చూసారా మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనిపిస్తుంది. సో ఇలా వెళ్తే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనిపిస్తుంది చూసారా. ఈ విధంగా మనకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకే చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా ఇలా డ్రా చేసుకున్నా. ఇప్పుడు చూడండి చూసారా మీకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటే ఇది. మీకు వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఆ సెలక్షన్ కనుక మీరు తీసేసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించదు. చూసారా ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పెట్టాను. ఓకే, అది దాన్ని మనకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటారు. ఓకే, ఇంకా ఇన్వర్ట్ సెలక్షన్ వచ్చేసి చూడండి. ఇప్పుడు నేను ఇది కదా సెలెక్ట్ చేశాను, ఈ సెలెక్ట్ చేసిన ట్రీ సెలెక్ట్ చేశాను. ఆ సెలెక్ట్ చేసిన ట్రీ లోపలిది మాత్రమే నాకు సెలెక్ట్ అయింది, అది మాత్రమే నాకు మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు అలా సెలక్షన్లో ఉండగానే నేను ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేశాను అనుకోండి, ఏదైతే నేను సెలెక్ట్ చేసిన ట్రీ ఉందో అది తప్పితే మిగతా ఏదైతే అవుట్ ఉందో బయట సైడ్ ఆ సెలక్షన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు కనుక ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి మళ్ళీ మీకు ట్రీ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేస్తే మీరు ఆ ట్రీ కాకుండా సెలెక్ట్ చేసింది కాకుండా దాని బయట ఉన్నది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, అది మనకు ఇన్వర్ట్ సెలక్షన్. ఓకే, ఇంకా డిలీట్ అంటే ఏం లేదు, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మనకు డ్రాయింగ్ ఏరియా అంతా సెలెక్ట్ అయిపోతుంది. దాని యొక్క షార్ట్ కట్ ఇక్కడ మనకు చెప్తున్నాడు Ctrl+A. సో ఇప్పుడు చూడండి Ctrl+A క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మొత్తం సెలెక్ట్ ఆల్ అయిపోతుంది డ్రాయింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా కీబోర్డ్ డిలీట్ క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడ డిలీట్ క్లిక్ చేసినా మనం డిలీట్ అయిపోతుంది. అంటే డ్రాయింగ్ ఏరియా మొత్తం నాకు ఈ విధంగా పాడైపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేయాలన్న సందర్భంలో మనం ఈ విధంగా డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో మనం కట్, కాపీ, పేస్ట్, ఇంపోర్ట్, సెలక్షన్స్ అండ్ సేవ్ యాజ్ అనే ఆప్షన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పుకున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం వ్యూ మెనూ గురించి చెప్పుకుంటాం. అండ్ అలాగే మనం పేజ్ సెటప్, ఏదైతే మనం ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ యొక్క పెయింట్లో ఇచ్చిన డయాగ్రామ్ని ఎలా ప్రింట్ చేయాలి అనే ఆప్షన్స్ గురించి నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్పుకోవచ్చు.